ఫెయిత్ వాక్ ఎప్పుడైనా పడుతుంటారా ఫెయిత్ నుంచి బయటికి? ఎప్పుడు ఇంపాసిబుల్. అస్సలు. అంటే అది తాత్కాలికంగా అంటారు కదా మనకి, డిస్పేర్ అండ్ డార్క్నెస్. అంటే చీకటి అంటే ఏమిటి? వెలుతురుని చూడలేకపోవడం. భగవంతుడు అంటే మీరు మీ పద్ధతిలో భగవంతుని ప్రేమిస్తూ, మనుషులని ప్రేమిస్తూ, భగవంతుడు చెప్పిన విషయాలన్నీ నమ్ముతూ మీరు మీ జీవితాన్ని ఆచరిస్తున్నారు. అలాగా అన్ని సిస్టమ్స్లో ఎవరికి వారు వాళ్ళ సిస్టంలో ప్రేమిస్తున్నారు భగవంతుని. నేను అడిగేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా స్పర్శ కలిగిందా? అంటే ఇలా డైరెక్ట్గా కలగడం ఓకే, ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ హ్యావ్ యు ఎవర్ సీన్ గాడ్? బైబిల్ ఏముంటుందంటే అండి, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. నా వాయిస్ ఉందండి, నా వాయిస్ నా దగ్గర ఉంది, నా వాయిసే నేను. సో నాకు బైబిల్ ఇట్స్ ఇనఫ్. ఆయన వాక్ అది. ఆ వాక్కు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. నాకేంటంటే అండి, బైబిల్ చదివినప్పుడు చాలా రియాలిటీ అయిపోతుంది. ఎందుకంటే అది మనిషి బోధించేది కాదు, అది దేవుడు బోధిస్తాడు. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ అ టీచర్. అది వేరే ఎక్కుతుంది మనకు. సో ఫెయిత్ అనేది ఎందుకు తగ్గదు అని అంటే అండి, సహవాసమును బట్టి ఫెయిత్ వస్తుంది. ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి బండి ఎక్కంటే ఎక్కుతామా? మా సొంత అన్న పాప ఎక్కువ అంటే టక్కున ఎక్కుతా, ఎక్కడికని కూడా అడగకుండా. సహవాసం, దేవుడితో సహవాసం చేసి 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 నాకు అర్థమైపోయింది దేవుడు వదలడని. నాకు అర్థమైపోయింది ఇంపాసిబుల్ నేను లేకుండా ఆయన ఉండటం. అంటే అందుకే నేను ఒక పాట రాశానండి, ఏంటంటే నన్నే ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు. అందులో వచనం ఏముంటుంది తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నా, అంటే మీరు చెప్పినట్టు చాలా గాయం గుండా ఉన్నప్పుడు ఈ పాట వచ్చింది. సాధారణంగా గాయం గుండా వచ్చినప్పుడు వదిలేసావా అనే పాటలు రావాలా, నాకు రాదు అది. నాకేం వచ్చిందంటే, ప్రార్థనే రాదుగా, గుండేర్చనే మూగగా, మౌనమే భాషగా, కన్నీరే స్వరమాయగా. ప్రార్థనే రాదుగా, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ప్రేయర్కి, ప్రార్థన రాదు. గుండె ఏడ్చనే మూగగా, మౌనమే భాషగా, కన్నీరే స్వరమాయగా. అయినా ఒకటి తెలుసు, ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిగా చూస్తున్నావు. అంటే నాకు ఆ ప్రాస బ్యూటిఫుల్ గా కుదిరిపోయింది. ఒకసారి వింటే వచ్చేసి అలా పాడారు. అదే ఎంత ఇరుకైన దారి కాదా అంటే, నా దారి చాలా ఇరుకుకుంది, అందరూ వదిలేసి. ఇరుకైన దారి కాదా, గాయములు రేపే బాధ, ఎటెల్లునో ఈ కదా, ఏకాకినయ్యా కదా. అయినా ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు. వచనాలన్నీ గాయమే, కానీ నాకు ఒకటి తెలుసు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అదే ధన్యులు అవుతారు. అంటే అలాంటి ఒక నమ్మకం, ఫెయిత్. అవునండి, సహవాసంతో వచ్చిన ఆ విధమైన ఏంటండి బలమైన నమ్మకం అన్నది అది ఒక పెద్ద వరం అండి. ఎందుకంటే ఆ వరం ఉంటే నేను అన్నట్టు ఫస్ట్ పీస్, జాయ్, ఏం వచ్చినా కూడా అధిగమించవచ్చు అనే ఒక, ఎంత చిన్న చిన్న వాటికి కృంగిపోతుంది ప్రపంచం. మీరు అన్నారు చూడండి, పీస్ అండ్ జాయ్ అని. బైబిల్లో స్పష్టంగా అదే మాట ఉంది. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మీరు తెలియకుండానే అనేసారు అన్నమాట. నీతి అంటే అవినీతి ఉండదు దేవునిలో, సమాధానము అంటే అసమాధానము రానియడు దేవుడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, దుఃఖం ఉండదు ఆయనలో. అదే ప్రసన్న గారు, ఒక టాపిక్ అడుగుతాను మిమ్మల్ని. మామూలుగా మీ బైబిల్ చెప్పేది సైతాను అని ఉంటుందని, ఒక దుష్టశక్తి ఉందని మీరు నమ్ముతారా ఎప్పుడైనా? అంటే అది ఏ రూపంలో మనిషిని? దుష్టశక్తి అంటే ఒక ఈవిల్ ఫోర్స్ అండి, ఈవిల్ ఫోర్స్. అది ఎప్పుడు చెడే చేపిస్తుంది, మనిషిని చెడు చేపిస్తుంది. సో ఆ ఈవిల్ ఫోర్స్ని సాతాను అంటారు. సాతాను, అందుకే లోకము దుష్టుని అందున్నది. దుష్టుడు అంటే సాతానుడే. సో చెడు ఎట్లా ప్రబలిపోతుంది మీరు చూస్తున్నారు కదా. తండ్రిని బిడ్డ పెళ్లి చేసుకొని పిల్లలు అంటున్నారు ఈ పొద్దు రేపు. అసలు ఎంత గలీజ్గా ఉన్నాయి. అసలు మనం ఒక్కసారి నెట్ ఓపెన్ చేస్తే మొత్తం చెడే. అందుకే బైబిల్ ఏముందంటే, దుష్టుడు అంటే మీరు అన్నట్టు ఈవిల్ ఏంటంటే, వాడు దొంగతనం,
హత్య నాశనం చేయడానికి వస్తాడు. మీరు చూడండి, న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి, దొంగతనంలో ఎక్కడ జరిగిందో చెప్తారు, హత్యలు ఏం జరిగినాయో చెప్తారు, దొంగతనం, హత్య, నాశనం. అర్థమైందా? ఈవిల్ పవర్ చేసి, అంటే బైబిల్ అదే అంటది, దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. వాని పేరు దొంగ అని పెట్టినాడు దేవుడు. ఈ ఈవిల్ పేరుకి దొంగ. ఈ ఈవిల్ ఫోర్స్ని చితకదొక్కాడు సిలువలో. అందుకే ఆయన రక్తము ద్వారా ఈ పాపమునకున్న ముళ్ళు విరిచేసినాడు ఆయన. సో అట్లాగూ ఈవిల్ ఫోర్స్ని ఏదో కొమ్ములు పెట్టుకొని వచ్చేది కాదు, కానీ ఈ ఈవిల్ ఫోర్స్ అనేది మనిషిని చెడులోకి నడిపిస్తుంది. అది ఆటోమేటిక్గా మన లోపట ఉన్న స్వభావం అండి, మనిషి లోపట ఉన్న స్వభావం. ఇప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడండి, వాడు బై బర్త్ కుంటివాడు కాబట్టి కుంటిగా నడుస్తాడు. అర్థమవుతుందా? అర్థమైంది. అంతేగాని కుంటిగా నడిచినాడు కాబట్టి ఇప్పుడు కుంటోడు అనం, కుంటోడు కాబట్టి కుంటిగా నడిచాడు. మనిషే పాపపు స్వభావంతో ఉన్నాడు కనుక పాపం చేస్తాడు. ఆ పాపపు ముళ్ళును విరిచి సిలువలో పెనాల్టీ కట్టాడు. సో ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా వెలుగు సంబంధులు. అందుకే నేను వెలుగై ఉన్నాను లోకానికి, నువ్వు వెలుగై ఉన్నావు ఈ లోకానికి. ఈ తండ్రి ప్రేమ అండి ఇది. దుష్టుడు మనను దొంగలించలేడు వాడు. అవును, అంతే కదా. అందుకే నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినానంది. అదండి దేవుడు చేసింది. ఇంత జాయ్ఫుల్గా మీ ప్రయాణం, మీ పాటల ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా ప్రసన్న గారు, లైఫ్లో నాకేం కావాలి అంటే? ఆయనే అన్ని చూస్తున్నారని మీరు నమ్మకం ఉన్నా, మీకు కొన్ని ఉంటాయి కదా లక్ష్యాలు, అవి ఉన్నాయా? ఉన్నా అంటే దేనికండి? మీ జీవితంలో మీ లక్ష్యాలు. కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటా. అది అంతకు మించి మీకు భగవంతుడి ధ్యానంలో ఇలా హ్యాపీగా ఉంది అంతేనా? ఉంది అంటే నాకు అర్థం కాదు మీ క్వశ్చన్. అంటే మీకు వరల్డ్లీ గోల్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఛానల్ పెట్టాలని ఉండొచ్చు, ఇంకోళ్ళకి పాట పాడాలని ఉండొచ్చు, ఇంకోళ్ళకి. నాకు కూడా ఉందండి, ఈ స్టూడియో చూడగానే ఇట్లాంటిది పెట్టాలని వచ్చింది. యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. నేను చూసారా, ఊరికే అన్నానండి బాబాయ్. యాక్చువల్గా ఉంది స్వప్న గారు, నాకు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని. అందుకే నాకు కెమెరా సెట్ అంతా నేను తీసుకున్నా ఇంట్లో. అంటే నేను అడిగినవి నేను పొందుకున్నా. ఇప్పుడు ఆరాధన టీవీలో నేను ఎవ్రీ వీక్ మెసేజెస్ ఇస్తా. అప్పుడు నా కెమెరా సెట్తో నా కెమెరామ్యాన్, నా ఎడిటరు కొద్దిగా ఇంట్లోనే చేస్తున్నా అన్నీ. సో ఫ్యూచర్లో మేబీ ఇట్లా చేస్తానేమో. అదే అన్నీ మీ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. అవునండి, అదైతే రియల్గా అడుగుతున్నానండి. మీరు చెప్పినట్లు నాకు చాలా ఐడియాస్ ఉంటాయి, క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఆ వ్యక్తులు కలవాలని దేవుని అడుగుతున్నా. అంటే ఒక్కరితో కాదు ఇది, అవును, వ్యక్తులు కలవాలి. అందుకే నాకు పరిచయం అవ్వడానికి ఇట్లాంటి వ్యక్తులు నాకు పరిచయం కావాలి. ఈ పనిలో మీకు తోడయ్యేవారు కావాలని అడుగుతున్నా, సహకరించేవారు. ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా, కావాలని అడుగుతున్నారు. అది కానీ మీరు చాలా టాలెంటెడ్ కదా, అంటే మీరు మీ పాటలన్నీ వైరల్ అయ్యాయి. ఎప్పుడైనా మీమ్స్ చూసి బాధపడ్డారా? లేదండి. ఎందుకు? ఎలాగా? ఎందుకు అని అడగకూడదు. ఎలా బాధపడలేదు, అయ్యో నన్ను ఇలా అన్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు నా పాటని అంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు సంతోషం. ఇప్పుడు తెలుసును డాడీ చేస్తున్నారు, నేనే అప్లోడ్ చేశాను నా దాంట్లో. ఒకరు పెయింట్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ చేశారు. నాకు ఎందుకు బాగా నచ్చింది అది. అంటే వాళ్ళు ఏదో చెడుగా చేసి నన్ను ఏదో చెడు అంటలేరు కదా, ఏదో వాళ్ళు ఆ పాట పాడుతున్నారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు పాడుతున్నారు. అది సో నాకు ఎంజాయ్ చేస్తాను అవి. అసలు నేనే నా దాంట్లో అప్లోడ్ చేశానండి ఒకటి మేము నాకు నచ్చింది కాబట్టి అప్లోడ్ చేశాను. సో మీరు ఆ ధైర్యం ఉంది మీలో. అందులో అంటే వాళ్ళు నన్ను చెడ్డగా అంటలేరు కానీ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు లోకం ఎట్లుందండి, ఏ సినిమా పాట వచ్చినా వాళ్ళు యాక్టింగ్ చేసి 1 minute రీల్స్ పెడుతున్నారు. లెట్ దెమ్ డూ అండ్ ఎంజాయ్. మీరు మరి మహేష్ బాబు గారు యేసుప్రభు వేషం వేయబోతున్నారని వినికిడు కానీ మీకు తెలుసు? చూశాను, ఫొటోస్ చూశాను. అదే, సో మరి ఏమనుకుంటున్నారు ఆ ఫిల్మ్ గురించి? ఏమనుకుంటాను నేను అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమన్నా ఇలా ఉండాలని? కరుణామయుడు చూసారా సినిమా? మీరు? చూసానండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చాలా బాగుంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, కరుణామయుడు చాలా బాగుంది, పాతది కదా. కృష్ణ గారు చేసినది కూడా చాలా బాగుంది. ఇందులో కరుణామయుడు సినిమాలో ఉంది కదా, గుర్తుంది ఆ పాట? ఇంకా గుర్తు నాకు, రామకృష్ణ గారు పాడారనుకుంటా, కరుణరథం సాగింది, అది చాలా బాగుంటుంది. అదొకటి, యేసుని ఎత్తుకుని ఈజిప్టుకు నీవు అవును వెళ్ళి చేరవయ్యా, అది కూడా చాలా బాగుంది. అవును. సో ఇవన్నీ అంటే ఈ సినిమాలు కాకుండా మామూలు సినిమాలు చూస్తారా ప్రసన్న గారు? ఎందుకంటే మీ విధానంలో, మీ జీవన విధానంలో యూజువలీ సినిమాలు చూడొద్దు, మనిషి మెదడుకి ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి దూరంగా ఉండాలని కొన్ని నిష్టలు ఉంటాయి. మీరు చూస్తారా? అంటే మీరు ఎలాగో బలపడ్డారు కాబట్టి మీ ఫెయిత్. అట్లని కాదు కానీ ఏమో నాకు ఫిల్మ్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే ఎక్కువ చూడలేదు. ఒకవేళ కథ ఏంటో చెప్తే ఏమో, నాకైతే ఎప్పుడైతే చూడలేదు. ఏ సినిమా చూడరు అయితే? చూడలేదు ఇంత అంటే చూడడం అంటే గుర్తులేదండి నాకు ఏం చూశాను అనేది.
అంతే. కానీ మామూలు సినిమాలు చూడడం, రెస్టారెంట్స్కి వెళ్ళడం, రెస్టారెంట్స్కి వెళ్తాం. కానీ థియేటర్స్కి ఇంతవరకు అయితే అప్పుడెప్పుడో నేను ఎల్ఎల్బి చేసేటప్పుడే నువ్వే కావాలి సినిమా రిలీజ్ అయింది అప్పట్లో. సో మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు. ఆ టైంలో నేను చాలా గాయంలో ఉన్నా ఈ విషయంలో. అప్పుడే ఈ పాట రాసా. ఆడవాళ్ళు సినిమాకి వెళ్తుంటే నువ్వే కావాలి సినిమా, అది రాస్తారు అనుకుంటా తీసింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను రాసా, నువ్వే కావాలి ఏ క్షణమందైనా, నీ నుండే రావాలి ఏ ఆశీర్వాదమైనా, చూడక నమ్మడమే అది నమ్మకం అంటివే, నమ్మిన వెంటనే చూచెదనంటివే, అందుకే నువ్వే కావాలి ఏ క్షణమందైనా. అంటే ఎందుకనండి అంటే చూడనని ఏం లేదు, నాకు చూస్తే అదేదో పాపం అనేది కూడా ఏం లేదు. యాక్చువల్గా నేను కార్లో వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటా, మోస్ట్లీ పాత పాటలు. ఏం పాట? పాత పాటలు ఏదంటే ఎన్టీఆర్ పాట ఉందండి, ఇది ఏదంటే ఊహల్లు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే, వల్లదన్న వినది మనసు, కళ్ళనైనా నిన్నే తలచు, కళ్ళ కాదుగా లల్లలాల, అట్లాంటి పాటలు. మంచి టేస్ట్. పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి. కళ్ళ ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే, ఓ అట్లాంటి పాత పాటలు చాలా ఇష్టపడతా. డుబుడు బుడుబుడు అనే నాకు ఇష్టం ఉండదు అసలు. ఒకసారి అంటే ఇంకోసారి గుర్తుండదు, నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అవన్నీ. పాత పాటలు చాలా బాగుంటాయండి, ఈవెన్ హిందీలో కూడా పాత సాంగ్స్ వింటా. చాలా మీరు పలుకు మీది ఒరిజినల్ వాయిస్ కాబట్టి బోల్డ్గా వస్తుంది మీ పేర్లకి. బోల్డ్ అనేది మీ ఇంటి పేరండి? కాదు మీరు పెట్టుకున్నారా? లేలే, నాకు కళలో పడిందండి అట్లా, నీ పేరు ఇప్పటి నుంచి బోల్డ్ అని. ఒక దైవజనుడు వచ్చి, నాకు మామూలు పడుకుంటే కళ వచ్చింది 21 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు. ఆ రోజు బ్రేక్ అయిపోతుంది మాకు, ఆ రోజు ఎందుకు కళ వచ్చింది. డీజేస్ దినకరంకులు అని మీకు తెలుసా అండి? విన్నాను, ఆఫ్ కోర్స్. గొప్ప దైవజనులు ఆయన వచ్చారు నాకు కళలో. వచ్చి గాడ్ సెండ్ మీ టు చేంజ్ యువర్ నేమ్ అని చెప్పారు. ఎస్ అంకుల్, మీరు చేంజ్ చేయండి అంటే, ఏం పేరు నీ పేరు అంటే ప్రసన్న. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ బోల్డ్. 16 years బ్యాక్ నాకు పడింది, నేను అది డైరీలో రాసుకున్నా. ఆఫ్టర్ దట్ రీసెంట్గా అంటే మా స్పిరిచువల్ ఫాదర్ మార్చుకో, ఎందుకంటే బైబిల్లో చాలామంది పేర్లు మార్చాడు దేవుడు, చాలామందికి మార్చాడు. యాకోబు అంటే మోసగాడు, కానీ ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. నేను అదే అంటాను, దేవుడు చెడుల నుండి ఒక మంచి తీస్తాడు, అది దేవుని నేచర్. నెగిటివ్ కూడా ఆయన నెగిటివ్ నుండి పాజిటివ్ తీస్తాడు. మొత్తం చీకటి ఉంటే వెలుగు కలుగును గాక అన్నాడు. మనం చీకటి ఉంటే చీకటి అని చెప్తా ఉంటాం. గాడ్ ఏంటంటే ఏమి కావాలో అది పిలువ అంటాడు. నాట్ వాట్ యూ డోంట్ వాంట్. ఏది వద్దో కాదు, ఏది కావాలో అది పిలువ. ఏది కావాలో పిలువు. చీకటి ఉంది, అయ్యో చీకటి ఎంత కఠినంగా ఉందో, అయ్యో అయ్యో అనకు. లెట్ దేర్ బి లైట్ నువ్వు చెప్తే అవుతుంది. ఎందుకంటే మన నోట్లో శక్తి ఉందండి. నెగిటివ్ మాట్లాడితే నెగిటివే జరుగుతుంది, పాజిటివ్ మాట్లాడాలి. ఎందుకంటే మనం గాడ్స్ క్రియేషన్, ఆయన స్వరూపంలో ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడు ఆయన. అందుకే మనన్ను కూడా దేవుడు ఏమంటే నువ్వు పాజిటివ్గా మాట్లాడు అంటాడు. అదే ఇప్పుడు లెట్ దేర్ బి లైట్ అంటే చూడు, చీకటి చూసి దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఇమ్మీడియట్గా దెర్ వాజ్ లైట్ అని ఉంది చూడండి. అట్లాగే మనకేం కావాలో పిలవాలి. లాజరు చనిపోతాడు, చనిపోయిన వ్యక్తిని తీసేటప్పుడు ఆవిడంటది స్మెల్ వస్తుంది తెరవకండి అంటాడు. దేవుడు అంటాడు ఆయన పునరుద్ధానము, ఆయన రిజరక్షన్, పునరుద్ధానం జీవం నేనే అన్నప్పుడు లాజరు బయటికి రా, చనిపోయినని పిలిస్తే బయటకు రావటం. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే నెగిటివ్ను చూసి ఏడవడానికి మనం పుట్టలే, నెగిటివ్లో నుండి పాజిటివ్ తీసుకురావడానికి మనం పుట్టాం. అంతే కదా. అదే బ్యూటిఫుల్లీ సెడ్. ఇట్ గివ్స్ సో మచ్ హోప్ టు ఎంతమందికి మంచి హోప్, మంచి ధైర్యం. అండ్ అలాగే ఈ క్రిస్మస్ సీజన్, మామూలుగా క్రిస్మస్ పండుగ ఎలా చేసుకుంటారు ప్రసన్న గారు మీరు? నాకేమనిపిస్తుంది అంటే అది పండగ అంటే సపరేట్ ఉంటుంది నాకు. ఎవ్రీడే ఆయన నా కొరకు పుట్టాడు కదా అనేది బియాండ్ మెజర్ ఆనందపడతాను నేను. నాకు ఒక డేటు దానికి లిమిట్గా ఉండదు నాకు. ఈవెన్ క్రిస్మస్ ఉంది కదా, నేను కనీసం షాపింగ్ కూడా చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదో ఉన్నది కట్టేస్తాను. నాకున్నవి ఏవైతే ఉన్నాయో ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడతా. నాకు ఇచ్చేది గిఫ్ట్లు వస్తూనే ఉంటాయి. సో నేను అంతా ఏదో ఒక రోజుకి లిమిట్ కాదు, లేదంటే ఒక టైంకి లిమిట్ కాదు. ఇది టైమ్లెస్ అండి నాది. యు ఆర్ ఆఫ్ కోర్స్
డెఫినెట్గా. అది నేను బియాండ్ ఉన్నా అసలు అంత ఆనందం ఉంటుంది నా లోపల ఎప్పుడు. కాబట్టి పండగలకి ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ప్రత్యేకంగా ఏమి ఉండదు. కానీ వంటలు బాగా చేస్తారని విన్నాను. చాలా బాగా చేస్తా. రెండొకసారి తప్పకుండా దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తా. తప్పకుండా నేను మీ ఇంటికి రావాలి. మీరు చేసిన వంట క్రిస్మస్ లోపే వస్తాం దేవుడి దయ. ఖచ్చితంగా రావాలి స్వప్న గారు. తప్పకుండా. అండ్ అలాగే ఇవాళ సమాజంలో ఎన్నో సమస్యలు చూశారు. ఒక లాయర్గా కూడా మీరు ఇష్యూస్ చూస్తున్నారు. దేనికి మనం నిలబడాలని మీకు అనిపిస్తుంది తక్షణం, అంటే వెంటనే పోరాడాల్సిన విషయాలు ఏంటంటారు? నేనేమంటానంటే ఏదైనా ఒక రాంగ్ మన జీవితంలో జరిగినప్పుడు మళ్ళీ రాంగ్ రూట్ని సెలెక్ట్ చేసుకోకండి. సింగిల్ పేరెంట్ ఒక భర్త వదిలేసిన వ్యక్తి ఉంటుంది. ఎట్లా బ్రతకాలన్నప్పుడు వెంటనే రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకో భర్త కోసమా? అంటే చాలామంది వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోతారు. అయ్యో, అది 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 ఎంత ఘోరం అండి. అంటే అది బీద వాళ్ళ నుండి పెద్ద ధనవంతుల వరకు కూడా ఈ వృత్తి ఉంది. అవునా? మనం చూడలేదా? అంటే చూస్తున్నాం. ఎంతమంది అంటే నేనేమంటానంటే బయటకు పడకపోవచ్చు, దేవుడిది ఎప్పుడు బయట పడితేనే కాదు లోపడతాయి. రహస్యంగా ఎంతమంది ఎన్ని ఇల్లీగల్ కనెక్షన్స్లో ఉన్నారు. నేను అంటున్నా రాంగ్ కనెక్షన్ రైట్ జీవితాన్ని తీసుకురాలేదు. రాంగ్ రూటు రైట్ గోల్ ఉండదు. దేవుడిది ఎప్పుడైనా అండి ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడడం ఉంది. అసలు ఎవరు చూడలేరు పరిశుద్ధత లేకుండా. దేవుడే దూరం అయితే ఇంకెవ్వరు మనం బ్రతికించేదే. అందుకే నేను అంటాను గాడ్లీ లైఫ్ అనేది బ్యూటిఫుల్ అండి. దేవుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులైండుడే. ఇంపార్టెంట్ ఏంటంటే హోలీనెస్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఆ హోలీనెస్లోనే దేవుడు నివాసం చేస్తాడు. సో అది అంటున్నా, రాంగ్ రూట్లోకి వెళ్ళొద్దు. రైట్ రూట్లో మనకు గుండు సూది వచ్చినా దుష్టునికి దాని మీద అధికారం ఉండదు. గుండు సూది పైన కూడా. కానీ రాంగ్ రూట్లో ఇల్లీగల్గా నువ్వు మోస్తూ తెచ్చుకో, అది నిన్ను మోసంలో ముంచుతుంది. ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాయి అవన్నీ. అవును కదా, అది. సో అది ఇక్కడ తెలిసిపోతుంది అంటారు ఈ భూమి మీదే. అంతే, బైబిల్లో ఉంది ఆ మాట. నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు భూమి మీద, నిశ్చయముగా భక్తిహీనులు పొందరా అని ఉంటుంది. అట్లా చాలా మంచి మాటలు చెప్తున్నారు ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళ యాక్చువల్లీ మీటింగ్ యూ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే మీ పాటలు విని చాలామంది మూవ్ అయ్యారు. మీరు అన్నట్టు సరే ఎంటర్టైన్ అయిన వాళ్ళు కొంతమంది అయి ఉంటే చాలామంది కదిలి, అంటే ఎంత ప్లెయిన్గా మాట్లాడుతున్నారు భగవంతుడు. అదైతే నిజం, నిజం అండి. వేల మందిని నేను పొందుకున్నా గుడ్ ఫ్రెండ్స్ని. అంటే అందుకే నేను ఎప్పుడు అంటాను, ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. అంటే నాకు చెడేం జరగలే. ఇప్పుడు ట్రోల్స్ని బట్టి మీరు నాకు పరిచయం అయ్యారు, అవునా? అంటే మీమ్స్ చూసి అసలు ఎవరు అనేది స్వప్న గారు పరిచయం అయినారంటే దాన్ని బట్టే పరిచయం అయ్యి, అంటే మీ పాటలు విని నేను ఐ వాజ్ వెరీ మూవ్డ్. అదే ఎంత ప్లెయిన్గా పాడుతున్నారు ఏంటి, ఇంత ధైర్యంగా ఉన్నారు ఫేస్ చేసి. బికాజ్ ఇవాళ ఏం చేయకపోయినా మాటలనే సమాజం, ఒకళ్ళని చెప్పడము, పాయింట్అవుట్ చేయడము, నవ్వుకోవడము, హేళన, ఇవన్నీ నార్మల్. బట్ మీరు నిష్కల్మషంగా మీ మనసులోని మాటల్ని బయట పెట్టారు, అంతా మంచి కోసం. అవునండి. మీరు నమ్మిన మంచి తప్పకుండా మిమ్మల్ని మీరు మీ గమ్యానికి చేరుస్తూ ఉంటుంది. ఎప్పుడు గమ్యాలు మారుతున్నా కూడా, ఎందుకంటే భగవంతుడు శాశ్వతం. ఇవన్నీ తాత్కాలిక లౌకిక గమ్యాలన్నీ అవి వస్తాయి పోతాయి. బట్ ఇట్ ఇస్ సచ్ అ జాయ్ మీటింగ్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ స్వప్న గారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు సింగింగ్ మోర్ విత్ యూ సమ్ టైమ్. Yeah, sure. కలిసి పాడుకుందాం ఒక రోజు పాట. Sure. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.